యూట్యూబ్ మీ సేవ తెలుగు టిక్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఫెరల్స్ నోటిఫికేషన్ వచ్చిందని చాలామందికి తెలియదు. ఫెరల్స్లో చాలామంది లక్షల్లోనూ వేలల్లోనూ అమౌంట్ డిపాజిట్ చేసి అది రీఫండ్ రాక దానికి నోటిఫికేషన్ వదిలారో లేదో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు మొబైల్లో ఈ యొక్క ఫెరల్స్కి సంబంధించినది మీరు అప్లై చేసి మీ యొక్క అమౌంట్ని రీఫండ్ పొందండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీరు చేయవలసిన అప్లికేషన్స్ పిఎస్సిఎల్ సర్టిఫికెట్టు, రిసిప్ట్లు, పాన్ కార్డ్ అప్లై చేసి ఉండాలి. క్యాన్సిల్ చెక్ అంటే చెక్ బుక్ క్యాన్సిల్ చేసి వాళ్ళకి మెయిల్లో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ అంటే మీరు ఏ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటారో ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ని ఇస్తారు ఫ్రెండ్స్ అడిగితే. సో దాని మీద మీ యొక్క డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫిల్ చేసి వాళ్ళ చేత సైన్ పెట్టేయాలి ఫ్రెండ్స్. సో దానిని మీరు ఫెరల్స్ వాళ్ళకి అప్లోడ్ చేయాలి. తర్వాత ఫోటో ఒకటి, దీనికి లాస్ట్ డేట్ వచ్చి 30 ఏప్రిల్ 2019 ఫ్రెండ్స్. తర్వాత గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో cbpaclrefund.co.in అని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, అందులో డెస్క్టాప్ సైట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి, మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన వెంటనే ఇక్కడ పిఏసిఎల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ మీ కాడ పిఏసిఎల్ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటుంది ఫ్రెండ్స్. అందులో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పైన ఎంటర్ చేసిన వెంటనే కింద కూడా రీఎంటర్ పిఏసిఎల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా, పైన ఏదైతే యాడ్ చేస్తారో కింద కూడా సేమ్ అదే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. కిందకు వస్తే సో ఇక్కడ టైప్ అని ఇక్కడ క్యాప్చర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాక్ట్లీగా ఎలాగైతే ఉందో సేమ్ అదే క్యాప్చర్ని కింద ఉన్న బాక్స్లో ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో తర్వాత ఇక్కడ కింద మొబైల్ నెంబర్ అని ఉంది కదా, ఆ బాక్స్లో మీ యొక్క మొబైల్ నెంబర్ని మీరు ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో తర్వాత జనరేట్ ఓటీపీ అని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. జనరేట్ ఓటీపీ అని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఎంటర్ ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ ఆన్ మీ యొక్క మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ పడి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత వెరిఫై అని కింద వెరిఫై అని క్లిక్ ఉంది కదా, ఇక్కడ వెరిఫై మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వెరిఫై మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. కింద మీకు ఎంటర్ పాస్వర్డ్ యువర్ చాయిస్, మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ని మీరు గుర్తించుకునే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో మీరు ఈ పాస్వర్డ్ని మీరు ఎగ్జాక్ట్లీగా గుర్తించుకోవాలి. ఇక్కడ ఈ పాస్వర్డ్ వేరే చోట కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. పైన ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో రీఎంటర్ పాస్వర్డ్ అని ఉంది కదా, కింద కూడా సేమ్ అదే పాస్వర్డ్ని రీఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదా, స్మాల్ బాక్స్, ఇక్కడ ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత రిజిస్టర్ అని ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్, రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ టు సబ్మిట్ యువర్ క్లెయిమ్ అని. ఇలా వచ్చిన వెంటనే ఇక్కడ ఓకే అని ఉంది కదా, ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే మీద ట్యాప్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మాత్రం మీరు కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు గుర్తించుకొని చూడాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఇందాక పిఎస్సిఎల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఇచ్చారో
సేమ్ అదే పిఎస్సిఎల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. మీరు ఇందాక పాస్వర్డ్ మీకు ఇష్టం వచ్చినది ఇచ్చారు కదా, సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ క్యాప్చర్ వస్తుంది, ఆ క్యాప్చర్ని కింద ఉన్న బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ అని బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఇలాగా 4 స్టెప్స్ వస్తాయి ఫ్రెండ్స్, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇలా 4 స్టెప్స్ వస్తుంది. ఇలా 4 స్టెప్స్ వచ్చిన వెంటనే ఇక్కడ క్లైమ్ అని ఉంది, ఇక్కడ క్లైమ్ మేడ్ బై అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ సెల్ఫ్ అని ఇవ్వండి. నేమ్ యాజ్ పిఎస్సిఎల్ సర్టిఫికేట్ అని ఉంది కదా, మీ యొక్క పిఎస్సిఎల్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో పేరు సేమ్ అలానే ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత పాన్ కార్డులో మీ పేరు ఎలాగైతే ఉందో ఆ కింద పాన్ కార్డులో సేమ్ అదే పేరు ఇవ్వాలి. మళ్ళీ కింద బాక్స్లో పాన్ నెంబరు ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పిఎస్సిఎల్ సర్టిఫికేట్ ఇక్కడ మాత్రం మీరు కంపల్సరీ ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. మీ కాడ 20,000 కడితే 20,000, ఎంత అమౌంట్ కడితే అంత అమౌంట్కి తగిన రిసిప్ట్లు ఉంటాయి ఫ్రెండ్స్. అవి 5, 6 ఎన్నైనా కావచ్చు. సో ఎన్నైతే ఉన్నాయో వాటికి అన్నీ సపోజ్ 10 ఉన్నాయి అనుకో, ఆ 10 అని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ రిసిప్ట్ కాడ మీకు 5 ఉంటే 5, 10 ఉంటే 10, ఆ రిసిప్ట్లు మొత్తం కలిపి అక్కడ ఎంటర్ చేయాలి. సో టోటల్ క్లెయిమ్ అమౌంట్ అని ఉంది కదా, ఇక్కడ ఆ రిసిప్ట్లో అమౌంట్ మొత్తం కూడి ఇక్కడ టోటల్ క్లెయిమ్ అమౌంట్ అని ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తరువాత మీరు మీకు సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నా దగ్గర 3 రిసిప్ట్ రిసిప్ట్ 1, రిసిప్ట్ 2, 3 అని ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను ఈ 3 రిసిప్ట్లు ఉన్నాయి కదా, ఈ 3 అని ఆడ ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఈ 3 రిసిప్ట్ని కూడితే వచ్చే అమౌంట్ని ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, అక్కడ ఎంటర్ చేయాలి. సో దీన్ని మాత్రం మీరు క్లారిటీగా గుర్తుంచుకొని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు పక్కాగా చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే తప్పు వస్తుంది. తర్వాత మీకు ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ నాకు 3 రిసిప్ట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 అని ఎంటర్ చేశాను. ఆ 3 రిసిప్ట్ని కూడిన తర్వాత ఇక్కడ నాకు 480 రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్. సో కింద చూసినట్లయితే వెదర్ ల్యాండ్ అలాటెడ్ బై పిఎస్సిఎల్, మీకు పిఎస్సిఎల్ వాళ్ళు మీకు ల్యాండ్ అలాట్ చేస్తారంట. సో మీకు ల్యాండ్ కావాలి అంటే ఎస్ అని లేకపోతే నో అని బాక్స్లో మీరు క్లిక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో తర్వాత సేవ్ నెక్స్ట్ అని ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత స్టెప్ 2 ఇక్కడ మీ యొక్క బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాకాడ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు ఏ బ్యాంకు అకౌంట్ అయితే యాక్టివేట్లో ఉందో ఆ బ్యాంకుకి సంబంధించిన నెంబర్స్ మాత్రమే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ ఈ బ్యాంకులోకి వాళ్ళు అమౌంట్ రీఫండ్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్లో నేమ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అలానే ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఐఎఫ్సి కోడ్ బ్యాంక్ అకౌంట్ సేమ్ అదే పేజీలో మీ యొక్క అకౌంట్ బుక్లోనే ఐఎఫ్సి కోడ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ బ్యాంక్ నేము ఆంధ్ర బ్యాంక్ అయితే ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ అయితే ఎస్బీఐ, ఐసిఐసి బ్యాంక్ అయితే ఐసిఐసి బ్యాంక్ అని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. బ్యాంక్ అకౌంట్ నెంబరు కింద బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. రీఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మళ్ళీ పైన ఏ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారో సేమ్ అదే ఇక్కడ ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ అకౌంట్ మీ కాడ సేవింగ్ అకౌంట్ ఉంటే సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఉంటే కరెంట్ అకౌంట్, ఏ అకౌంట్ అయితే ఉందో ఆ అకౌంట్ అక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మీ ఎక్కువ సేవింగ్ అకౌంటే ఉంటుంది ఫ్రెండ్స్ అందరికాడ. సో సేవింగ్ అని ఎక్కువ క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అలా ఎంటర్ చేసిన వెంటనే మీరు స్టెప్ 3 స్టెప్ 3లోకి వెళ్తారు ఫ్రెండ్స్.
స్టెప్ 3లో మీరు టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఆ బాక్స్లో ఎంటర్ చేసినట్లయితే ఫస్ట్ మీ యొక్క ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫోటోని క్లిక్ చేసిన వెంటనే కింద చూస్ ఫైల్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేసిన వెంటనే మీరు మీ ఫోటో ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న వెంటనే కింద అప్లోడ్ అని ట్యాప్ చేయండి. తరువాత అప్లోడ్ అని ట్యాప్ చేసిన వెంటనే మళ్ళీ పాన్ కార్డు సేమ్ అదే బాక్స్లో పాన్ కార్డ్ అని ఈసారి పాన్ కార్డ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క పాన్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ జిరాక్స్ తీసి ఫ్రంట్ అండ్ బ్యాక్ జిరాక్స్ తీయాలి ఫ్రెండ్స్. ఆ యొక్క జిరాక్స్ని మీరు ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఆ యొక్క జిరాక్స్ని ఇందులో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఇంకో డాక్యుమెంట్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. సేమ్ అదే బాక్స్లో క్యాన్సిల్ చెక్ ఆర్ బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ అని ఉంది కదా, ఇందాక మీకు చెప్పాను క్యాన్సిల్ చెక్ అంటే మీ యొక్క చెక్ బుక్ని క్యాన్సిల్ చేసి దానిని మెయిల్ చేయాలని. సో ఎక్కువ అది ఉండదు కాబట్టి బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ ఇందాక మీకు చెప్పాను ఫ్రెండ్స్. బ్యాంకు పోతే వాళ్ళ ఒక వెరిఫికేషన్ లెటర్ ఇస్తారు, దాని మీద సైన్ ఫిల్ చేసి సైన్ అది పెట్టేయాలని. సో అది స్కాన్ చేసి ఆ కాపీని ఇక్కడ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అది ఎలాగుంటుందో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫార్మేట్ బ్యాంకర్స్ వెరిఫికేషన్ లెటర్ అని సేమ్ వెరిఫికేషన్ లెటర్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇలాగ వెరిఫికేషన్ లెటర్ ఒకటి ఇస్తారు బ్యాంకు పోతే, అది ఫిల్ చేసి వాళ్ళ చేత సైన్ పెట్టేయాలి ఫ్రెండ్స్. తర్వాత స్టెప్ 3లో సో అది అలాగ క్లిక్ చేసిన వెంటనే ఆ స్టెప్ 3లో అది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ఇంక ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన వెంటనే తర్వాత స్టెప్ 4లోకి వెళ్తారు ఫ్రెండ్స్. మీరు స్టెప్ 4లో ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్లీగా మీరు గుర్తుంచుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక్కడ టైప్ ఆఫ్ రిసిప్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ పిఎస్ఎల్ రిసిప్ట్, మీకు పిఎస్ఎల్ రిసిప్ట్ ఉంటే ఆ రిసిప్ట్ని అది ఎలాంటి రిసిప్ట్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ బాక్స్లో రిసిప్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ నెక్స్ట్ బాక్స్లో రిసిప్ట్ డేట్ ఎంటర్ చేయాలి. ఆ నెక్స్ట్ బాక్స్లో ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఆ నెక్స్ట్ బాక్స్లో రిసిప్ట్ అమౌంట్ ఎంత, ప్రతి ఒక్క రిసిప్ట్ మీ కాడ 5 రిసిప్ట్లు ఉంటే 5 రిసిప్ట్లో ఒక్కొక్క రిసిప్ట్ని మీరు ఎంటర్ చేస్తూ ఉండాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ మీరు ఏ రిసిప్ట్ అయితే డీటెయిల్స్ మీరు ఫిల్ చేస్తారో ఆ రిసిప్ట్ని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇంకొక రిసిప్ట్ ఉంటే ఇక్కడ యాడ్ న్యూ అని టైప్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది కదా, ఇక్కడ మీ కాడ మళ్ళీ రెండో రిసిప్ట్ ఉన్నట్లయితే యాడ్ న్యూ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ ఇందా చేసిన ప్రాసెస్సే. ఆ రెండో రిసిప్ట్కి సంబంధించిన పిఎస్ఎల్ సర్టిఫికేట్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పిఎస్ఎల్ సర్టిఫికేట్ని క్లిక్ చేసి రెండో రిసిప్ట్కి సంబంధించిన రిసిప్ట్ నెంబరు, ఆ డేటు, సెకండ్ రిసిప్ట్లో ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తరువాత ఆ రిసిప్ట్ని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత మీకు మూడో రిసిప్ట్ ఉన్నట్టయితే సో ఇక్కడ యాడ్ న్యూ అని క్లిక్ చేయాలి. తర్వాత సేమ్ ప్రొసీజర్, ఆ మూడో రిసిప్ట్కి సంబంధించిన నెంబరు, డేటు, ఆ మూడో రిసిప్ట్లో ఎంత అమౌంట్ అయితే ఉందో సేమ్ అంత అమౌంటే అక్కడ ఎంటర్ చేసి చూస్ ఫైల్ కాడ దాన్ని స్కాన్ చేసి ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అట్టాగా మీ కాడ ఎన్ని రిసిప్ట్లు అయితే ఉన్నాయో అన్ని రిసిప్ట్లు యాడ్ న్యూ అని క్లిక్ చేసి అన్ని రిసిప్ట్లని ఇక్కడ వాళ్ళకి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. మీ కాడ రిసిప్ట్ మొత్తం క్లోజ్ అయిన వెంటనే ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, సేవ్ బటన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు డేట్, రిసిప్ట్ నెంబర్ ఎక్కడ ఉంటాయో నేను మీకు చూపిస్తాను. సో రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిసిప్ట్ నెంబర్ అని మీకు క్లిక్ ఇక్కడ రెడ్ మార్కులో చూపిస్తున్నాను. రిసిప్ట్ నెంబర్ ఇది, ఇక్కడ రిసిప్ట్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని కింద డేట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో రిసిప్ట్కు సంబంధించిన అమౌంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అని ఉంది కదా, ఈ యొక్క అమౌంట్ని మీరు ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్.
సో ఇందులో మీకు చూపిస్తున్నాను రిసిప్ట్ నెంబరు, డేట్ ఎక్కడ ఉంటాయని. సో మీరు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళినట్టయితే ఇలాగ మొత్తం అప్లోడ్ చేసి సేవ్ అనే క్లిక్ చేసిన వెంటనే మీకు చివరిలో మీకు ఇలాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నేమ్ క్లైమెంట్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్. మీరు బ్యాంక్ అకౌంట్లో ఎలా అయితే నెంబర్ పేరు ఇచ్చారో సో ఆ పేరు ఇక్కడ పడుతుంది. ఐఎఫ్సి కోడ్ అనేది ఎంటర్ అవుతుంది. బ్యాంక్ నేము మీరు ఏ బ్యాంక్ నేమ్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ నేమ్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ అవుతుంది. టైప్ ఆఫ్ అకౌంట్, మీరు సేవింగ్ అకౌంట్ అయితే సేవింగ్, కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ మీ ఇక్కడ ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక మొత్తం అకౌంట్ ఎంటర్ అయిన వెంటనే మీరు అంతా ఒకసారి చెక్ చేసుకుంటే మీరు ఫైనల్ సబ్మిట్ అని ఉంది కదా, ఇక్కడ ఫైనల్ సబ్మిట్ కాడ ట్యాప్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైనల్ సబ్మిట్ కాడ ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇలాగ ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అని వస్తుంది. సో ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్న మెసేజ్ని నేను కర్సర్ ప్లేస్ చేసిన ఆ యొక్క ఐడిని మీరు జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఐడి మీకు తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ కోసం మీకు యూజ్ అవుతుంది. సో తర్వాత మీరు ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా, ఓకే బటన్ ట్యాప్ చేయాలి. సో ఇలాగ మీరు మొత్తం అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో ఇందాక మీకు చూపించాను కదా, ఇదే మీ యొక్క రెఫరెన్స్ నెంబర్. ఈ రెఫరెన్స్ నెంబర్ మీకు ఫర్దర్ యూజెస్ కోసం యూజ్ అవుతుంది. సేమ్ అదే. సో ఫ్రెండ్స్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చిందో లేదో వాళ్ళందరికీ మీరు తెలియజేయండి. ఈ విషయం తెలియజేయండి. మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా షేర్ చేయండి. గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. గంట సింబల్ని యాక్టివేట్ చేసి అందరికీ తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.